నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. దగ్గర ముందు దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీ యొక్క బైబిల్ తెరచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12 నుండి 31 వరకు వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం నుండి 31 వరకు వచ్చిన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ సునీత గారు ముందుకు వచ్చి చదివి వినిపించాల్సిన కోరుచున్నారు. వచ్చి చదువుతుండగా మనంత మూత్ర ప్రతిత్రాలతో దేవుని వాక్యాన్ని పఠిద్దాం. తన పుడిసిటిలో జనములు కొలిచిన వాడెవడు? జయనతో ఆకాశంలో భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? సమిధులకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును. కదలని విగ్రహములను స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదకి పిలుచుకొనును. మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరినూ మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థానముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను ఆయా స్వరూపులుగా చేయును. రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపములుగా చేయును. విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు కలుగునుపే ఆయన వారి మీద మొదగా వారు వాడిపోవద్దు. సుడిగాలి పొట్టును ఎదురగొట్టినట్లు ఆయన వారిని ఎదురగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులపైకి చూడుడి, వీటిని ఎవరు సృజించెను? వీటిలో ప్రత్యేక చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగిన బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేలా ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూమిని సృజించిన యెహోవా
పరిశుద్ధుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అనలేడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయన. బాలురు సొమ్మసిల్లుదురు అనలేడు, యవనస్తులు తప్పక తృప్తులు. లాస్ట్ వచనము అందరం కలిసి చదువుతాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయగా పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. దేవుడిచ్చిన వాక్యం దేవుడిచ్చిన థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని సన్నిధిలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుచుతాం. ఎంతో సంతోషంగా ఉన్నారు కదా కష్టమలా హ్యాపీ. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. నవ్వుతూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడారు. ఈ వారం మాత్రమే కాదు, ఈ నెలంతా 2021లో మనం అడుగు పెట్టినది మొదలుకొని మరి ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని కాపాడారు. చివరి దినము జనవరి మాసము చివరి దినంలో అడుగు పెట్టుటకు, చివరి ఆదివారంలో దేవుని స్తుతించుటకు దేవుడు మనల్ని కృపనిచ్చారు. ఆమె నిజంగా ఆయన కృప కనుక మన మీద లేకపోతే మనం ఏమైపోదుమో. ఇంత గొప్ప కృపని, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన యేసయ్యని ఒకసారి అందరం రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని మనము వినియోగించుకుంటూ ఈ సమయంలో కొన్ని పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరచుదాము. అందరికీ తెలిసిన పాట జై జై ప్రభు యేసుకు హల్లెలూయా, జై జై క్రీస్తు రాజుకు హల్లెలూయా అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని మనము ఘనపరచుదాము. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? సంతోషంతో, ఉత్సాహంతో దేవుని సన్నిధిలో పాటలు పాడి ఆయన నామాన్ని మహిమపరుద్దాం.
ఈ భూమిలో ఉద్భవించి మన పాపాలన్నింటినీ కడిగి వేసి మనల్ని శుద్ధిగా చేసి ఆయన సొంత బిడ్డలుగా ఆయన మనల్ని స్వీకరించి ఉన్నారు. ఆయన మనమందరం కూడా రాజు బిడ్డలుగా ఈ రోజు మనం పిలువబడుతున్నాం. హల్లెలూయా. నిజంగా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తకు సాధ్యమైనది కనుక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం.
ఆయన నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుచుదాము, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఈ దినాన్ని ఇచ్చాడు. ఆయన కృపలో మనల్ని సజీవులుగా నిలబెట్టారు. ఆయన పాడి స్తుతించడానికి ఆయన సన్నిధికి మనల్ని నడిపించారు. ఈ రోజు కాళ్ళు లేక దేవుని సన్నిధికి వెళ్ళలేని వారు ఎంతో మంది ఉన్నారు. నోరు లేక దేవుని స్తుతించలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, మంచి దినాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము, ఆయన నామాన్ని మనము మహిమపరిచినాము, ముక్తిని చేయిస్తున్నాము, శాంతిని చేయిస్తున్నాము అనే పాట పాడతాం. అందరికీ తెలిసిన పాట, చాలా పాత పాట, కానీ ఎంతో అర్థవంతమైనటువంటి ఈ పాటని అందరము గంభీర స్వరముతో తాళములతో చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాట పాడుకుందాం. పాడమండి. హల్లెలూయా. చేస్తున్నాము, శాంతిని చేస్తున్నాము,
మహిమపరచుదాం. మనకు కలిగిన రోగంలో స్వస్థతనిచ్చే యేసయ్య ఆయన. మనకు వేదన కలిగినప్పుడు, మన జీవితం అంధకారమయమైనప్పుడు వెలుగుతో నింపేటువంటి యేసయ్య ఆయన. ఆయన నామాన్ని మహిమపరచుదామా, ఆయన నామాన్ని ఘనపరచుదామా, ఆయన నామాన్ని స్తుతిద్దామా. కొద్ది నిమిషాలు మన రెండు చేతులు పైకి లేపి మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పి, యేసయ్యా మీరిచ్చిన ఈ జీవితానికి మీకు వందనాలయ్యా. మా పట్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని వెలిగిస్తున్న రీతిగా మీకు వందనాలని స్తుతులు చెల్లిద్దాం. మా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మంచి అవకాశాన్ని మనకిచ్చాడు, మంచి స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తుతించకు పెదవులను, నాలుకను ఆయన మనకిచ్చాడు. దేవుని స్తుతించకుండా మౌనంగా ఉన్నామా? దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాము అందరము కలిసి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. We praise you Jesus. Hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా మీకు వందనాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్. Be
సమస్తము సాధ్యమయ్యింది నాయన. మా జీవితంలో మీరు ఉండండి ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. మా హృదయంలో మీరు నివాసము చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా యేసయ్య మీకు వందనాలు వందనాలు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ టు లార్డ్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా, పరలోకపు రాజా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వెనలేని వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నామయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, పునరుద్ధాన దినమున ప్రభా, ఇంతవరకు పాటలు పాడుటకు ప్రభా, మీ నామాన్ని మహిమపరచుటకు ప్రభా, మీ నామాన్ని ఘనపరచుటకు యేసయ్యా మీరు మాకు ఇచ్చిన తరుణానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. అయ్యా, మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రభా. మీకే స్తోత్రాలు యేసయ్యా, మీకే వందనాలు ప్రభా. పరిశుద్ధుడగు తండ్రి, నిత్యుడగు దేవా, సమాధానకర్తకు అధిపతి, మీకే స్తోత్రాలు నాయన. అయ్యా, ఇంతవరకు స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మా స్తుతుల మీరు స్వీకరించారని నమ్ముచున్నాము నాయన. మా స్తుతుల మీద ఆశీనులై ఉన్నారని నమ్ముచున్నాము ప్రభా. మీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్యలో మీరు ఉంచారని నమ్ముచున్నాము. అందుబట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. మీకే స్తోత్రాలు. అయ్యా, గడిచిన దినాలంతా మమ్మల్ని కాపాడారు. ఈ నెలంతా మమ్మల్ని కాపాడారు. చివరి ఆదివారం ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, మేమందరము కలుసుకొని ప్రభా, ఏకాత్మతో ఏక మనసుతో మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా, మమ్మల్ని ఈ స్థలంలో సమకూర్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. రాని బిడ్డలను త్వరపెట్టి మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం తండ్రి. లైవ్ లో చూసిన ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన. ప్రతి వారిపై నీ ఆత్మని కుమ్మరించండి. వాక్యం చెప్పలేని మీ దాసుల్ని విసిరిన చాట్ల మరుగుపరచండి అయ్యా. అయ్యా, నోటికి నోరుగా ఉండి ప్రభా, మీరు పూరగా వాడుకోమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. మీ స్వరాన్ని వినిపింప చేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ స్వాస్థాలకు అప్పగించుకోవచ్చు. ఈ స్తుతి ఆరాధన మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరము ప్రార్థన పూర్వకంగా కూర్చున్నాము. దేవునికి స్తోత్రములు. ఇంతవరకు మరి దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఒక్కసారి అందరం గట్టి స్వరంతో మరి ఒకసారి చేద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి మీ సమయంలో పాస్టర్ గారు మనల్ని ముందుకు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీరందరూ మీ యొక్క సమయాన్ని కేటాయించి ప్రభు సన్నిధిలో గడపాలని, ఆదివారం పునరుత్థాన దినాన్ని దేవుని నామాన్ని ఆరాధించాలి. మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ క్వైర్ నడిపిస్తున్నటువంటి వారిని మరియు ఇక్కడ అరేంజ్ చేసి అన్ని ఏర్పాట్లు చేస్తూ దేవుని పరిచర్యలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్. గత 21 రోజులు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో ఉదయకాల సమయంలో 5 నుంచి 6 వరకు లైవ్ లో కలుసుకోవడానికి, మనందరూ జూమ్ లో పాల్గొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు మనకి గొప్ప కృపను అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుడు చేసినటువంటి మేలు మనం షేర్ చేస్తున్నటువంటి సమయం నేను మీకు అనుగ్రహిస్తాను. తప్పకుండా దేవుడు చేసినటువంటి మేలుల గురించి మీరు సాక్ష్యాలు చెప్పడానికి సమయం చివరిలో ఉంటుందని గమనించండి. దయచేసి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో కొన్ని ప్రార్థనా విషయాల గురించి మనం ప్రార్థన చేసుకుందాం.
గత వారంలో మనం ప్రార్థన చేసాం. ఆల్మోస్ట్ మనం 21 డేస్ నుంచి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అనేక మందికి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని విషయాల గురించి మనము ప్రార్థన విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. మేబీ పాస్టర్ గారు ముందుకు వచ్చి కొన్ని ప్రార్థన విషయాల్లో నడిపించాలని కోరుచున్నాను. ఆ తర్వాత మనము దేవునికి వాక్యంలోనికి మనం వెళదాం. ఇంపార్టెంట్ ప్రార్థన విషయాలని వాటి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత కానుక స్వీకరించుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మనము దేవునికి వాక్యంలోకి వెళదాం. దేవునికి స్తోత్రములు. మరి ఇంతవరకు దేవుని స్తుతించాము, ఆరాధించాము. ఈ సమయంలో మరి కొద్ది అంశాలు విజ్ఞాపన ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో మొరపెడదాము. దేవుడు మనకి జవాబిస్తారు. నమ్మిన వారికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మొదటిగా మన యొక్క సంఘం కోసము మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. నిజంగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఇంతవరకు మన సంఘాన్ని ఈ రీతిగా నిలబడుతుంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి సంఘ ప్రార్థన సంఘానికి ఎంతో అవసరము, సంఘ ఎదుగుదలకు ఎంతో అవసరం కనుక మన సంఘము ఇంకా అభివృద్ధి చెందాలని, మరి ఎదగాలని, ఆత్మీయతలో నెంబర్ వైజ్ ఇంకా క్వాలిటీ వైజ్ కూడా, అంటే ఆత్మీయతలో మనం బలపడాలి, ఆత్మీయతలో ఎదగాలి, దేవుడిలో ఎదగాలని మనం ప్రార్థన చేద్దాము. అదే రీతిగా మరి మన యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ కోసము దేవుడు ఎంతగానో ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా దేవుడు మనకి స్థలాన్ని ఇచ్చాడు. మరి ఆ స్థలంలో కట్టడానికి మనం పర్మిషన్ కోసం ఎదురు చూసాము. అది లాక్డౌన్ లో దేవుడు అనుగ్రహించారు. మరి ఇప్పుడు కట్టాలంటే దానికి ధనం కావాలి. మరి మనము మనుష్య రీతిగా ఆలోచిస్తే అది అసాధ్యము. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇంతకుముందే మనం పాడుకున్నాం, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యము కనుక అందరం కలిసి ఈ విషయమై మనం ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పకుండా మనకు మార్గాన్ని తెరించి, మరి ఎలా చేస్తారో మనకు తెలియదు, మన హృదయానికి అది అర్థం కాని విషయం, కానీ దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. మరి మన సంఘం కోసము, మరి చర్చ్ కన్స్ట్రక్షన్ కోసము మనం ప్రార్థన చేద్దాము. అదే రీతిగా మరి మా కుటుంబం కోసము, మరి మేము చేసిన పరిచర్య కోసం మీరందరూ మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. పిల్లలు మరి అన్నీ కూడా మరి దేవుడి పరిచర్యలో మేము ఉండగా మరి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించాలని, మరి పరిచర్యలో ఇంకా గొప్పగా ముందుకు సాగాలని, అనేక ఆత్మల రక్షణార్థమై కన్నీటితో ప్రార్థిస్తున్న మేము ఇంకా గొప్పగా సేవ జరిగించాలని, మంచి ఆరోగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాలని, మరి మా కుటుంబం కోసం, పాస్టర్ గారి కోసము, నా కోసం, పిల్లల కోసం కూడా మరి ప్రార్థన చేయండి. అదే రీతిగా మరి మనం హాల్ కోసం ప్రార్థన చేద్దాం. అద్భుత రీతిగా 3వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. గత 2 సంవత్సరాలుగా మరి ఏ కొరత లేకుండా ఈ హాల్లో అద్భుత రీతిగా గంభీరంగా ఆరాధన జరుపుకొని కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. మరి ఈ సంవత్సరం కూడా మరి అదే రీతిగా దేవుడు సహాయం చేయాలని, మరి ఈ యొక్క హాల్ రెంట్ చాలా కష్టతరంగా ఉంది, అయినా దేవునికి అసాధ్యమైంది లేదని నమ్ముచున్నాం కనుక దేవుని సన్నిధిలో ఏకాత్మతో, ఏక మనసుతో అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాము. మరి అగ్రిమెంట్ కూడా రాయించుకోవాలి. మరి ఎవ్రీ ఇయర్ అగ్రిమెంట్ రాయించుకుంటాము, మరి రెన్యువల్ చేయించుకుంటాము. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ఆయన రెన్యువల్ చేయడానికి దేవుడు తనతో మాట్లాడాలని, మరి హాల్ రెంట్ కూడా అద్భుత రీతిగా దేవుడు సహాయం చేయాలని మనము ఈ 3 అంశాల కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. దయచేసి అందరం తలలు వచ్చి ప్రార్థిద్దాము. మన చర్చ్ కోసము, చర్చ్ గ్రోత్ కోసము, మరి స్థలంలో చర్చ్ కన్స్ట్రక్షన్ కోసము, మరి అదే రీతిగా పాస్టర్ గారు అనగా మా కుటుంబాన్ని, మరి మినిస్ట్రీ టీమ్ ని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. మరి హాల్ రెంట్ కోసము దేవుడు సహాయం చేయాలని, రెన్యువల్ చేసే విషయంలో దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి మనం ప్రార్థిస్తుండగా ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన వారు ప్రార్థించవలసిందిగా కోరుచు ఉన్నారు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప కార్యాలు మీరు జరిగించండి, అద్భుతాన్ని మీరు చేయండి. అయా మీకు వందనాలు. అయా మా సంఘాన్ని దీవించండి. అయా సంఘంలో ప్రతి ఒక్కరిపై మీ ఆత్మని కుమరించండి. అయా వారి అవసరతను తీర్చండి. అయ్యా ఎదుగుదలను దయచండి. ఆత్మీయతను మీరు పెంచమని అడుగుచున్నాము. అయా మీకు ప్రేరేపించబడిన ఎవరైనా ఒకరు ప్రార్థించండి. దేవా మీకే స్తోత్రాలు. కన్స్ట్రక్షన్ కోసం ప్రార్థిస్తున్నాము.
గొప్ప కార్యాలు జరిగించి అద్భుతాలు చేయి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రార్థన మా విన్నపములను ఆలకించి నాయన అయా నేను చేయ ప్రార్థనలను అన్నింటినీ ప్రభు నాయన నీ సన్నిధిలో నుండి నాయన మీ మహిమేశ్వరంలో నుండి మీ పొందబెట్టి సహాయం దయచేసి ప్రభా అయా నా తండ్రి నాయన మాస్టర్ గారి కుటుంబాన్ని ప్రభా బిడ్డలిద్దరినీ ప్రభు మీరు దీవించండి ప్రభు ఆశీర్వదించండి నాయన బాగుగా మీ సేవలో వాడుకోమని అడుగుతున్నాం ప్రభా బిడ్డలు ప్రభా నా తండ్రి నా తండ్రి సేవలో ముందుకు సాగుతుండగా ప్రభా అయ్యా మీరే గొప్ప కార్యాలను జరిగించమని అడుగుతున్నారు ప్రభా బిడ్డల మనోవేదనను చూస్తున్న తండ్రి ప్రభా బిడ్డల ప్రార్థన మీరు నాయన అంగీకరించమని అడుగుతున్నాం ప్రభా వేటి కొరకు ప్రార్థిస్తారో నాయన మీకు సమస్తము తెలుసు ప్రభా దేవా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా చర్చి కట్టబడటం సహాయం దయచేయండి ప్రభా ఏ హస్తంలో నాయన మీరు చాపనైనారో ప్రభా ఎవరెవరిని నాయన మీరు వాడుకొని ప్రభా నాయన ధారాళంగా మంచి మందిరం కట్టబడటకు నాయన సహాయం దయచేయండి ప్రభా అయ్యా మాకైతే అసాధ్యం కానీ నాయన నీకైతే సమస్తము సాధ్యం కదా ప్రభా అయ్యా మీ కృప కలిగిన అందరికీ మేము అప్పగిస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి నాయన అదేవిధంగా ప్రభా మేము ఆరాధించుకోవడానికి ప్రభా ఇంత చక్కటి హాల్ని మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి అయ్యా సహాయం దయచేయండి ప్రభా ఓనర్ గారితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం నాయన 2000 ఒప్పుకొని ప్రభా నా తండ్రి నాయన అయ్యా 2 కట్టడానికి కూడా కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా అయ్యా మీరు ధనవంతులైన తండ్రివి ప్రభా మీరు దరిద్రులుగా ఉండడం మీకు ఇష్టం ఉండదు కదా ప్రభా అయ్యా మాకు తండ్రి నాయన 2 కట్టడానికి నాయన అయ్యా నా తండ్రి శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఒక్కొక్క హస్తంలో మీరు పురికల్పమని అడుగుతున్నాం నాయన ఒక్కొక్క హృదయాన్ని ప్రభా మీరు ప్రేరేపించమని అడుగుతున్నాం ప్రభా అయ్యా నా తండ్రి నాయన మీ సన్నిధిలో మేము కనిపెట్టుచున్నాం ప్రభా అయ్యా సహాయం దయచేయమని నాయన అయ్యా కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ముఖ్యంగా ప్రభా ఈ సంఘ సరిహద్దులను విశాలపరచండి అనేక కొత్త ఆత్మలను నడిపించుకోమని అడుగుతున్నాం ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఇంకా జరగబోయే ఆరాధనలో ప్రభా మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ కొత్త విన్నపంలో నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మనం అదే రీతిగా ప్రార్థన చేద్దాము. మరి రిసోర్ట్ బైబిల్ క్లాసెస్ కోసం మనం ప్రార్థన చేద్దాం. కింద వారికి కూడా ప్రార్థించాము. దేవుని చిత్తమైతే మరి ఈ నెలలో లేదా వచ్చే నెలలో ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము. దేవుడి మార్గాన్ని తెరిచి మరి అది కూడా స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేయాలని మరి అనేక మంది జాయిన్ అయ్యి మరి బైబిల్లో నుంచి అనేక విషయాలు తెలుసుకొని దేవుడిలో ఎదుగు నిమిత్తము మరి ఒక ప్రేరేపణతోటి మేము ఇది స్టార్ట్ చేసాము. మరి అదే ప్రేరేపణతో మేము ముందు కొనసాగింపబడాలని ఆశపడుతున్నాం. దయచేసి రిసర్వ్ బైబిల్ క్లాసెస్ కాలేజ్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క నెలలో కానీ వచ్చే నెలలో కానీ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాం. మరి అదే రీతిగా మరి బ్యాప్టిజం తీసుకోవాలని ఎదురు చూసిన బిడ్డల కోసము మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఎవరైతే బ్యాప్టిజం తీసుకోలేదో వారిని దేవుడు సిద్ధపరచాలి. అంత్య దినాల్లో ఉన్నాము. మనం సిద్ధపడి మన మారు మనసు పొంది బాప్టిజం పొందడం ఎంతైనా అవసరము కనుక బ్యాప్టిజం తీసుకోవాల్సిన వారి కోసము మనం ప్రార్థన చేద్దాం. అలాగే తీసుకున్న వారు పడిపోకుండా దేవుడిలో బలంగా ఉండాలని కూడా మనం ప్రార్థన చేద్దాము. మరి మన కుటుంబాలన్నిటి కోసం మనం ప్రార్థన చేద్దాము. అనేక మంది మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోనే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మరి పిల్లల విషయంలో సమస్యలు, కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఫిజికల్ గా మెంటల్ గా ఎన్నో సమస్యలతో అది మనం పైకి చూస్తే వారికి ఈ సమస్య ఉందా అని మనం చెప్పలేము, కానీ వారు ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఎవరి సమస్య వారికి తెలుసు. కనుక మన కామన్ గా అందరం కలిసి మన కుటుంబాలందరి కోసము మనం కామన్ గా ప్రార్థన చేద్దాము. దేవుడు స్వస్థపరిచే దేవుడు కనుక, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు కనుక, దేవుడు శాంతిని దయచేసే దేవుడు కనుక మనము ఈ యొక్క అంశాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి మరి ఈ అంశాలను ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. రిసోర్ట్ బైబిల్ క్లాసెస్ కోసము, మరి బ్యాప్టిజమ్స్ కోసము, అదే రీతిగా మన ఫ్యామిలీస్ అన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ యొక్క దినము లేదా ఈ వారంలో ఎవరైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉన్నాయండి, ఈ రోజు కానీ ఈ వారంలో కానీ 1st నుంచి 7th వరకు ఎవరైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఉన్నాయా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఏంటట్లయితే ఈ అంశాల నిమిత్తము మనం ప్రార్థిద్దాము. ఓకే, నివేదిత చిన్ని బర్త్డే ఉంది.
ఫిబ్రవరి 3 మరి చిన్ని కోసము మనం అందరం నివేదిత కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాము. తను మన సంఘానికి వస్తున్నటువంటి యవనస్తురాలు. మరి రెగ్యులర్ గా వచ్చింది, కానీ ఆఫీస్ వల్ల తనకున్న జాబ్ ని బట్టి రాలేని పరిస్థితిలో ఉంది. అయినను దేవుడు తనను ఆశీర్వదించాలని, మరి ఇంతకాలము దేవుడు తనను కాపాడారు. ఇంకా ముందు సంవత్సరాలు కూడా దేవుడు మంచి భవిష్యత్తు నుంచి దీవించి ఆశీర్వదించాలని మరి నివేదిత కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ అంశాన్ని ఎత్తిపట్టి అందరం కలిసి ప్రార్థన చేద్దామా? దయచేసి తలలు వచ్చి నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. చెప్పబడిన అంశాలను మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. అయ్యా మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. అయ్యా ప్రార్థించుచుండగా ప్రభా, ఏకాత్మతో ఏక మనస్సుతో ప్రార్థించుచుండగా ప్రభా, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించమని అడుగుచున్నాము నాయన. అద్భుతాన్ని మీరు చేయమని అడుగుచున్నాము నాయన. బాప్తిసం కోసం ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రభా, వారిని మీరు సిద్ధపరచమని అడుగుచున్నాము నాయన. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి ప్రభా. మీకు వందనాలు. ప్రతి వారిని మీరు సిద్ధపరచండి. రిసర్వ్ బైబిల్ క్లాసెస్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా క్లాసెస్ తండ్రి మరి మరలా ప్రారంభించటకు ప్రభా, అయ్యా మీ చిత్తాన్ని మా పట్ల మీరు జరిగించమని అడుగుచున్నాం. మీ కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం. మీ యొక్క గొప్ప కార్యాలు మేము చూచినట్లు మా కళ్ళను మీరు తెరవమని అడుగుచున్నాము నాయన. మీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయంలో మా సంఘం అంతటి కోసం ప్రార్థన చేసిన ఒక్కొక్క కుటుంబాన్ని, అయ్యా ఒక్కొక్క వ్యక్తిని పేరు పేరున మీ సన్నిధిలోనికి సమర్పిస్తున్నాం. అయ్యా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే నాయన, అయ్యా మీ యొక్క సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం. ఆకాశపు వాకిళ్లను విప్పి ప్రభా, అయ్యా పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు మీరు కుమ్మరించమని అడుగుచున్నాం నాయన. అయ్యా మీకు స్తోత్ర. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ప్రభా, అయ్యా తండ్రి మీరు ముట్టి స్వస్థతను చేకూర్చండి ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఫిజికల్ సిక్నెస్, మెంటల్ సిక్నెస్ ప్రతిదీ కూడా మీరు దూరం చేయమని అడుగుచున్నాం. కుటుంబ సమస్యలను మీరు దూరం చేయమని అడుగుచున్నాం. ప్రతి కుటుంబం కూడా శాంతి సమాధానంతో మీ సన్నిధిలో ఎదుగునట్లు సహాయం దయచేయండి యేసయ్యా. మీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చాం. ఈ సమయంలో ప్రభా మరి నివేదిత కోసం ప్రార్థిస్తున్నాం నాయన. చిన్ని ఇంతకాలం మీరు ఆశీర్వదించారు, ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడారు, మీ యొక్క భద్రతను దయచేశారు ప్రభా. మరి 3వ తారీఖున తండ్రి మరి యొక్క నూతన తండ్రి మరి సంవత్సరంలో అడుగు పెట్టనై ఉండగా ప్రభా, అయ్యా బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. తన భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి నాయన. మీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం నాయన. మీరే ఎత్తి పట్టుకొని నడిపించమని తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రార్థన అంశములన్నింటినీ మీ చేతులకు సమర్పించుకోవచ్చు. యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము కానుకలు సమర్పించుకునేటువంటి సమయం. ఈ కానుకలన్నింటినీ కృతజ్ఞతార్పణలు, స్తుతి అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించవలసినటువంటి కానుకలన్నీ దేవుని సన్నిధికి ఇచ్చేటువంటి సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో దీవులు పొందాల్సిందిగా కోరుచున్నాను. ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వండి. సంతోషంగా ఇచ్చు అని దేవుడు ప్రేమిస్తారని చెప్పాడు. ఆమె ఎంతమంది సంతోషపడారు? ఆమె హల్లెలూయా. సో మీ కానుకలు మీ యొక్క చేతుల్లో పట్టుకోండి. అందరూ కానుకలు చేతుల్లో పట్టుకున్న తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం. కానుకల నిమిత్తం ఆ కానుకలు దీవించాలని చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకున్నటువంటి ప్రతి ఒక్క అవసరత దేవుడు తీర్చాలని మనము ప్రార్థన చేయబోతున్నాం. మధ్యలో విజయ్ కుమార్ గారి పాడటానికి సిద్ధపరచుండే మనము కానుకల్ని కూడా సిద్ధపరచుకుందాం. అందరూ దయచేసి లేచి నిలబడతారా? స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. దయచేసి లేచి నిలబడండి. దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించుకొని దేవుని సన్నిధిలో దేవుని దేవుని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, నాయన మీరు ఇచ్చినటువంటి ధనములో నుంచి ఇస్తున్నటువంటి కానుకలు మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి, నూరంతుల ప్రతిఫలం నీ బిడ్డలకు అనుగ్రహించండి. నాయన మీ యొక్క సేవలు వాడబట్టాలని మీ సహాయం దయచేసి నడిపించమని ఈ మనవులు మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసయ్య పెట్టడానికి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
పాడుచుండగా దేవునికి సన్నిధిలో మనం కానుకలు సమర్పించుకుంటాం. దయచేసి ఈ సమయంలో మీరు
జీవితం క్షణభంగురం గమ్యం వేదన కష్టాలు ఎన్నైనా కన్నీళ్ళు ఎదురైనా నీ సర్వపారమంతా యేసు పైన వేయుమా. కష్టాలు ఎన్నైనా కన్నీళ్ళు ఎదురైనా నీ సర్వపారమంతా యేసు పైన వేయుమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియనేతమా. నీ హృదయ భారం తీరును ఈ క్షణం దిగులు పడకుమా ప్రియనేతమా. నీ జీవితం క్షణభంగురం గమ్యం వేదనల భయం. నీ జీవితం క్షణభంగురం గమ్యం వేదనల భయం. నీ పాప హృదయం తెరువు ఈ క్షణం. నీ పాప హృదయం తెరువు ఈ క్షణం. దేవుని ప్రేమను రుచిచూ ఈ జనం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారికి ఒకసారి చెప్పండి, మరోసారి చెప్పండి. మంచిగా గాస్పల్ సింగర్స్ గా కొంతమంది ఉన్నారు. సువార్త కూడికల్లో కూడా పాటలు పాడి దేవుడి నామాన్ని మహిమపరిచేవాడు. వాళ్ళలో విజయ్ కుమార్ గారు కూడా ఒకరు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి తలంతులు మనం దేవుని యొక్క సన్నిధిలో వాడుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ ప్రకటన చేసిన తర్వాత దేవునికి సన్నిధిలో వాక్యంలోనికి మనం వెళదాం. దయచేసి ఈ యొక్క మాసం నుంచి మన యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా యథావిధిగా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గురువారం ప్రార్థన కావాల్సినటువంటి వాడు దయచేసి తెలియచేయండి. గురువారం ప్రార్థన జరుగుతాయి, తప్పకుండా పాల్గొనండి. ఎవరి కుటుంబంలో కావాలంటే వారు దయచేసి అడగాల్సిందిగా కోరుచున్నాను. అదే రీతిగా ఉపవాస ప్రార్థనలు మరియు మన యొక్క యాక్టివిటీస్ అన్ని స్లోగా ప్రారంభించుకొని తగు జాగ్రత్తలతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. లేదంటే చాలా విషయాల్లో మనం ఆత్మీయంగా వెనకబడిపోతున్నాం అనిపిస్తూ ఉంది. సో దేవుని చిత్తమైతే స్లోగా అన్ని కూడా మన యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రారంభించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపటి నుండి కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. దయచేసి వారి కోసం కూడా భద్రత కోసం కూడా ప్రార్థన చేస్తుందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొంతమంది
వెనకబడిపోతున్నారు. వారిని ప్రోత్సహించండి, వారితో ఫోన్ చేసి మాట్లాడండి. దేవుని సన్నిధిలో ముందుకు రావడానికి దేవుడు వారికి కృప చూపించాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ఎవరు వెనకబడిపోవడానికి మనం కొన్నిసార్లు కారణం కావచ్చు కనుక మనం వారిని ప్రోత్సహించడం, వారితో పరామర్శించడం అనేటువంటిది కూడా మనం చేయడం చాలా మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సుందర్ గారు మంచి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలన, దేవునికి వాక్యం మనకు అర్థమయ్యేటట్టు దేవుడు పరిశుద్ధాత్మలు వివరించలాగిన ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన కోసం. తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, పరలోకమున్న మా తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, మమ్మల్ని నేటి వరకు సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రం జరుగుతుంది తండ్రి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మాకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. కృపామయుడ, కరుణామయుడ, పరిశుద్ధుడ, పరలోకమున్న తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. రాలేనటువంటి వారు ఏ కారణాలు అయితే రాలేకపోయారో వారి కారణాలు సరిచేసి వారిని తిరిగి వచ్చేవారు వారితో కలుసుకునేటువంటి భాగ్యాన్ని మనం పెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, మీ వాక్యం మెయిన్ మెసేజ్లో వెళ్తుండగా మాకు ఈ వాక్యం అర్థమయ్యేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. మేము వాక్యానుసారం జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో దేవా, ఈ భయంకరమైన రోజులలో మేము ఉన్నాం తండ్రి. కరోనా వైరస్ నుంచి మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక ముందు రాబో రోజుల్లో కూడా మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు, అపాయాలు, ఆటంకాలు, తొందరపాట్లు, అనారోగ్యాలు మా దరిదాపులు రాకుండా మీరే మాకు తోడేయండి, ముందుండి నడిపించండి తండ్రి. ఇదిగో దేవా, ఈ కార్యక్రమం అంతా మేము మీ పాదాల చెంతను పెడుతున్నాం తండ్రి. మీరే సరైన మార్గంలో నడిపించండి తండ్రి. ఇదిగో దేవా, పాస్టర్ గారు వాక్యం చెప్పబోతుండగా ఆయన నోటికి మంచి వాక్యాలను అందించమని పెట్టుకుంటున్నాం తండ్రి. ఆ వాక్యానుసారం మేము జీవించేలాగా మా జీవితాలను మార్చమని మా ప్రభువును మీ ప్రియ కుమారుని ద్వారా అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సుందర్ గారు ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవచ్చున్నాం. దయచేసి కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా వాడబడాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని సంఘంలో వాడబడాలనుకునేటువంటి వారు దయచేసి మరి మీరు కూడా బైబిల్ స్టడీలో పాల్గొనడానికి, బైబిల్ క్లాసెస్కి జాయిన్ అవ్వడానికి మనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనకి ఇంటర్నేషనల్ బైబిల్ స్కూల్ మనకి పర్మిషన్ ఉంది. సో మీరు 1 year లేకపోతే 2 years డిగ్రీ చేయొచ్చు. అంతకుముందు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుని యొక్క సేవలో వాడబడాలని, సంఘంలో సహకరించాలని, ప్రార్థన చేయడానికి, సాక్ష్యం చెప్పడానికి, ఇక్కడికి వచ్చి నడిపించడానికి మీరు సిద్ధపడి ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కొన్ని సమయాల్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు. ఎప్పుడైతే మనం సిద్ధపడి ఉంటామో దేవుడు తప్పకుండా మిమ్మల్ని వాడుకొని ముందుకు నడిపిస్తాడనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయు సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేది కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండేది. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయమని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశము చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక
అతడు 20 మణుపుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించాడు. చాలు. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం కూడా దయచేసి చదవండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఖ్యమ, ఈ రోజు దేవుని వాక్యముల నుండి మనం నేర్చుకోబోయేటువంటి అంశము నయమాన్లో ఉన్నటువంటి 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ విశేషంగా 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ మన క్రైస్తవులుగా కలిగి ఉండవలసినటువంటి క్వాలిటీస్ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఒకటి, ఆయన నమ్మిక కలిగి ఉన్నాడు, అంటే నమ్మాడు. రెండవది విధేయత చూపించాడు. నమ్మటం మరియు రెండవది విధేయత చూపించటం. నమ్మకం కలిగినటువంటి క్రైస్తవులు, విధేయత చూపించేటువంటి క్రైస్తవులు ఈనాడు అవసరమని దేవుని యొక్క ఆత్మ వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అందరికి మనకు తెలుసు. ఈ సైన్యాధిపతి ఇస్ అ కమాండర్. ఆయన జయశాలి, ఆయన అధిపతి, ఆయన దయ పొందినటువంటి వాడు. ఈజ్ అ విక్టోరియస్ మ్యాన్, ఈజ్ అ హైలీ రిగార్డెడ్ మ్యాన్. ఆయన గౌరవం పొందినటువంటి వాడు, అనగా ఘనతకు ఆయన అర్హుడు, ఘనత వహించినటువంటి వ్యక్తి. ఆయన గ్రేట్ సోల్జర్, ఆయన మహాసూరుడు. ఈ వ్యక్తి సిరియా దేశంలో ఉన్నటువంటి గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తి. దేవుడే ఆయనకి విజయాన్ని అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప ఆయన పట్ల ఉన్నది. దేవుడు సర్వాధికారి, ఆయన చిత్తాన్ని అన్ని దేశాలపైన జరిగిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలించేటువంటి దేవుడని మనం గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పేరున్నటువంటి వ్యక్తికి కుష్ఠవ్యాధి అనేటువంటిది ఉన్నది. ఈ కుష్ఠవ్యాధి అనేటువంటిది ఒక చర్మరోగం. ఈ చర్మరోగం వచ్చినప్పుడు అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. ఈ వ్యాధి పాపానికి ఫలితంగా వస్తుందని ప్రజలందరూ వీరిని వెలివేసి ఊరు వెలుపల ఉంచుతారు. ఏం పాపం చేశాడో ఈ స్థితి పట్టింది అని చెప్పి వారు దూరంగా ఉంచేటువంటి పరిస్థితి. సో ఇది ఒకవేళ దేవుడు తీసిన దెబ్బ ఉండొచ్చు, లేకపోతే దేవుడు కొట్టినటువంటి దెబ్బ ఉండొచ్చు, దేవుడు శిక్ష అని చెప్పి ప్రజలు నమ్మేటువంటి విధంగా అది అయ్యుండొచ్చు అని వారు ఊహించుకొని కొన్నిసార్లు వారిని చాలా దుస్థితికి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే, మోషే దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు. మోషే మీద తన అన్నయ్య అయినటువంటి అహరోను, తన అక్క అయినటువంటి మిరియమ్మ ఇద్దరు సడుకున్న కారణం చేత ఆమెకు కుష్ఠు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని శాపం కావచ్చు, కొన్ని సందర్భాల్లో అది శారీరకంగా వచ్చినటువంటి బలహీనత కూడా కావచ్చు. ఇక్కడ ఈ కుష్ఠవ్యాధి కలిగి ఉన్నటువంటి ఈయన ఏ విధంగా వచ్చిందో మనకు తెలియదు, కానీ కుష్ఠ అయితే ఉన్నది. ఆయన బట్టలతో కప్పుకొని చాలా జాగ్రత్తగా కవర్ చేసుకుంటూ ఉన్నాడేమో. గెహజీ విషయంలో కూడా మనం చూస్తే ధనాన్ని ఆశించిన కారణం చేత ఆయనకి కుష్ఠ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ నయమాను స్వస్థత నొందుతాడు. స్వస్థత నొందిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, నా సేవకుడు పంపించాడండి అని చెప్పి సేవకుడు మీద అబద్ధం చెప్పి, స్వస్థపరచబడ్డావు కదా, నీ ధనాన్ని ఆయన తీసుకోలేదు కానీ ఇప్పుడే నన్ను పంపించాడు, మళ్ళా తీసుకురమ్మన్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకుంటాడు. అప్పుడు దేవుని సేవకుడు అంటాడు, నా ఆత్మ నీతో రాలేదా? నీవెందుకు అబద్ధం చెబుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మోసం చేస్తున్నావు? ఆ ధనంతో పాటు ఆ కుష్ఠవ్యాధి నీకు వస్తుందని చెప్పి సేవకుడే శపిస్తాడు. అప్పుడు గెహజీకి ఆ కుష్ఠ వస్తుంది. ఏ సందర్భాల్లో కుష్ఠవ్యాధి వస్తుందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే యోగు విషయంలో వచ్చేసరికి అది కూడా చర్మ వ్యాధియే, అది కూడా పుండ్లు వచ్చినటువంటిదే.
అది కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఊరు వెలుపలకు వెళ్ళిపోయాడు, అందరూ లేరు, బూడిదలో కూర్చొని ఏడుస్తూ కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ఈ భయంకరమైనటువంటి వ్యాధి కొన్నిసార్లు పాప ఫలితం కావచ్చు, కొన్నిసార్లు పరీక్ష కూడా కావచ్చు. కొన్నిసార్లు దేవుడు ఎట్లా యోగును పరీక్ష చేశాడో అలా కొన్నిసార్లు మనకి శోధన రప్పించి కూడా దేవుడు పరీక్ష చేయొచ్చు. కొన్నిసార్లు మనం చేసుకున్నటువంటి పాపములను బట్టి కూడా అది సంక్రమించవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా తనకి ఏ విధంగా వచ్చిందో తెలియలేదు, కానీ తను ఏ విధంగా స్వస్థపరచబడాడో దేవుని యొక్క గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎప్పుడైతే ఆమె షోమ్రోను దేశంలో ఉన్నదో ఒక చిన్నది, ఆ గృహంలో ఉన్నటువంటి ఆ చిన్నదాని మాట ఈయన విన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన నమ్మాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 3 కార్యాలు జరిగినాయి అక్కడ. ఒకటి, ఆయన విన్నాడు. ఏం విన్నాడు? ఆ చిన్నది చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఆ చిన్నది చెప్పినటువంటి మాటల్లో సత్యం ఉందని చెప్పి గ్రహించాడు. ఏదో ఒక రీతిగా ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఈ ప్రయత్నం కూడా చేద్దాం అనుకున్నాడేమో తెలియదు. ఆ చిన్నది చెప్పినటువంటి మాటలకి ఆయన విధేయుడయ్యాడు, ఆయన నమ్మాడు. అందుకే సిద్ధపడ్డాడు. ఎట్లా సిద్ధపడ్డాడు? రాజు నుండి అధికార పత్రం తీసుకున్నాడు, చాలా విలువైనటువంటి బహుమతులు తీసుకున్నాడు. దేవుని సేవకుడిని ఎదుర్కోవడానికి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి స్వస్థతను పొందడానికి ఒక అన్యుడైనటువంటి వ్యక్తి, ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధికి విశ్వాసంతో వెళుతూ ఉన్నాడు. నాకు స్వస్థత కలుగుతుంది, నేను తప్పకుండా స్వస్థత పొందుతాను, కనుక నేను ఈ బహుమతులు ఇవ్వాలి. నేను అక్కడికి వెళ్ళాలంటే ఏదో అనామకుడిగా వెళ్ళటం కాదు, నేను పర్మిషన్ తీసుకుని వెళ్తానని లీగల్ గా ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి ఈ వ్యాధి నుంచి విడుదల, స్వస్థత పొందాలనేటువంటి ఆశ ఉన్నది, తీవ్రంగా ఆపేక్షిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, కుష్ఠ వ్యాధి కలిగినటువంటి వ్యక్తులుగా కొంతమంది పాపమును లోపల దాచుకొని బయటికి పడలేక, దేవుని సన్నిధికి రాలేక, పాపములో ఉండి పాపములో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది సంఘానికి వచ్చి మారు మనసు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులుగా చెప్పుకునేటువంటి వారు ఎంతో మంది ఆ యొక్క మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ అనుభవము, బాప్తిజం అనుభవము, దేవుడితో నడిచేటువంటి అనుభవము లేకుండా నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు. కుష్ఠవ్యాధి అనేటువంటి పాపంతో మనం పోల్చుకుంటే కొన్నిసార్లు బాహ్యంగా ఉన్నటువంటి కుష్ఠు కంటే లోపల అంతరంగంలో ఉన్నటువంటి కుష్ఠు చాలా ఘోరమైనటువంటి విషయాలని మనం గ్రహించాలి. అయితే మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేయాలి. ఎవరు తీసివేస్తారు? మా పాపాన్ని ఎవరు తీసివేస్తారు? మన జబ్బుని లేకపోతే మన యొక్క పరిస్థితిని నయం చేయాలంటే ఏదో ఒక మందు కావాలి. కరోనా వైరస్ పోవాలంటే వ్యాక్సిన్ కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. వ్యాక్సిన్ వస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రయాసపడి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది. ఆ వ్యాక్సిన్ అంటే ఏంటి? ఇంకా మళ్ళా ఆ జబ్బు రాకుండా ఉండటం కోసం. మరి ఆత్మలో, అంతరంగములో పాపము లేకపోతే జీవితంలో మనము పుట్టుకతో కర్మతగా మరియు జన్మతగా వచ్చినటువంటి పాపాన్ని ఎవరు తీసివేయగలరు? ఆ పాపాన్ని కడగగలిగినటువంటి సోపు ఏముంది? ఆ పాపాన్ని తీసివేయడానికి కలిగిన శక్తి ఎవరుకున్నది? ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్తంలో మాత్రమే మనం కడగబడి, ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా మనము కడగబడి శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవడానికి దేవుడు మనకు ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు మనము కృపాయుగంలో ఉన్నాం. ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఒక ఆశ, తనకు కలిగినటువంటి ఆశ మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వినినటువంటి వాక్యానికి విధేయత చెందేటువంటి, విధేయత చూపించేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. అలా సిద్ధపడినటువంటి వ్యక్తి విశ్వాసంతో అక్కడికి వెళ్ళాడు. 340 కిలోగ్రాముల వెండి, 6000 తులాల బంగారం,
జతల దుస్తులు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎవరిని కలుసుకోవడానికి? చిన్నది చెప్పింది ఎవరో ఒక ఆయన ఉన్నాడట. అక్కడికి వెళితే ఆయన చూస్తే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఒక ఆశ అనేటువంటిది తనకి కలిగింది. సిరియా రాజు వెళ్ళాడు, ఇజ్రాయేలీ రాజు దగ్గరికి వెళ్ళాడు, రిపోర్ట్ తీసుకువెళ్ళాడు. ఏమని తీసుకువెళ్ళాడు? అక్కడికి వెళ్ళి చెప్పాడు. ఏమని? దయచేసి చదవండి, 8వ వచనం చదవండి. ఇజ్రాయేలీ రాజు తన వస్త్రమును చుట్టుకొని సంగతి దైవదేవుడైన ఎలీషాకు వినబడినప్పుడు ఆ. అతడు నీ వస్త్రములు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకడున్నాడని తనకు తెలియబడినట్లు అతనిని నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం పంపాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే 7వ వచనంలో ఇజ్రాయేలీ రాజు ఈ పత్రికను చదివి, ఏ పత్రిక? సిరియా రాజు పంపించినటువంటి పత్రికను చదివి వస్త్రములు చింపుకున్నాడు. ఎందుకు వస్త్రములు చింపుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలీషా గురించి రాజుకి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకు ఈ వస్త్రాలు చించుకున్నాడంటే, నేనెక్కడ ప్రాణాలు ఇస్తానయ్యా? నేనేమన్నా దేవుడు నా ప్రాణం ఇవ్వడానికి, బాగు చేయడానికి, సృష్టించడానికి? నేనేమన్నా దేవుడినా? కాదు కదా. మరి ఆ రాజు ఎందుకు నాతో యుద్ధం చేయడానికి కోరుకుంటున్నాడా? ఇదేదైనా ప్రణాళిక పొందారా? ఎందుకు వచ్చాడని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని వింటున్నటువంటి మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఇజ్రాయేల్ దేశంలో దేవుడి సేవకుడు ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఒకడున్నాడు, దేవునికి దైవ సేవకుడు, దైవ జనుడు ఒకడున్నాడు అనే విషయం నీకు తెలియదా? ఇజ్రాయేల్ గురించి, ఇజ్రాయేల్ నడిపించిన విధానాల గురించి మనము గ్రహిస్తే దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు. ఈ విషయాలన్నీ కూడా మనం మర్చిపోయానేమో. ఇక్కడ ప్రభుని మనం గ్రహించాల్సినటువంటి ఏంటంటే, రాజు కంటే ఇక చిన్నదానికి ఎక్కువ తెలుసు. రాజు బట్టలు చించుకున్నాడు, రాజుకు అర్థం కాలేదు ఎలీషా గురించి, కానీ చిన్నదానికి మాత్రం ఎలీషా గురించి తెలుస్తుంది. కొన్నిసార్లు ఎక్కువ నాలెడ్జ్ ఉంటే కూడా తప్పు అనిపిస్తూ ఉంటుంది. దేవుడి గురించి తెలుసుకోవాలంటే చాలా పిహెచ్డి చదవాల్సిన పని లేదు, విశ్వాసం కావాలి. రాజు అవ్వాల్సిన పని లేదు, ఒక చిన్నదానికి విశ్వాసం కలిగి ఉన్నటువంటి విశ్వాసం కావాలి. సిరియా రాజు తను చెరగొట్టుకుని వచ్చినటువంటి ఈ యొక్క సైన్యాధిపతి మీద, ఆ రాజు మీద చాలా పగ పెట్టుకుని ఉండవలసినటువంటి ఈ యొక్క చిన్నది ప్రేమ కలిగినటువంటి చిన్నదిగా ఉన్నది, సువార్త చెప్పేటువంటి చిన్నదిగా ఉంది, మంచి వార్తను వినిపించేటువంటి చిన్నదిగా ఉంది, మా యొక్క యజమానుడు అక్కడికి వెళ్తే బాగుపడతాడని చెప్పేటువంటి చిన్నదిగా ఉన్నది. ఆ చిన్నదానికి అర్థమైంది ఎలీషా యొక్క దైవత్వం ఏంటో, ఎలీషా యొక్క దేవుడు ఎవరో, దేవుడు చేసేటువంటి కార్యాలు ఏంటో అనేటువంటి ఆమె గుర్తెరిగింది. రాజుకైతే అవగాహన లేదు, రాజు అజ్ఞానంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నయమాన్ అనుకున్నాడు, ఏమనుకున్నాడు? ఇక్కడికి వస్తే నేను బాగుపడతానని. ఈ రాజు ఇట్లా బట్టలు తెచ్చుకుంటానని అనుకోలేదు. ఇక్కడ ఇంత జరుగుతుంది అని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఎప్పుడైతే ఎలీషా కబురు పంపించాడో, అక్కడ మనం చదివినటువంటి వచనంలో, దయచేసి చదవండి, 10వ వచనం చదవండి. ఎలీషా, నీవు యోర్దానికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మళ్ళా బాగై నీవు శుద్ధుడు వద్దు అని అతనితో ఒక దూతను పంపాను. నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించండి. ఏమనుకున్నాడు ఈయన? ఏమనుకున్నాడంటే, నా దగ్గరికి ఎలీషా వస్తాడు, నా లెటర్ ఏంటి, రాజు పంపించి రికమెండేషన్ ఏంటి, నా ధైర్యం ఏంటి, నా బలం ఏంటి, నా కింద పనిచేసేటువంటి వాళ్ళు ఏంటి, నా పరపతి ఏంటి తెలియాలనే కదా నేను లెటర్ తీసుకొచ్చాను. రాజు దగ్గరికి వెళ్ళాను. మా రాజు, వాళ్ళ రాజు, ఈ దేశ
వాడు ఈయన వచ్చి నన్ను ఆయన కుష్ఠరోగం మీద ఆయన స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటే ఈయన ఏం చెప్తున్నాడు? యోర్దానుకు వెళ్ళి 7 సార్లు మునగమని చెప్తాడా? ఆయన కోపం వచ్చిందట. కోపం రావటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మనం ఉన్నా మనకు కోపం వస్తుంది అక్కడ. కానీ దేవుని యొక్క దాసుల గురించి తెలుసుకుంటే, దేవుని యొక్క మహిమల గురించి తెలుసుకుంటే మనకు బాగుపడటం ముఖ్యం. ఆయన మాట కాదు, ఆయన చేసే విధానం కాదు. చాలాసార్లు మనం కూడా అట్లా అనుకుంటాం, దేవుడు ఇట్లా కార్యం చేస్తాడేమో, అట్లా కార్యం చేస్తాడేమో, చెయ్యి ఆడిస్తాడేమో, నా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాడేమో, లేకపోతే ఇట్లా జరిగితే బాగుంటుంది కదా అని మనం ఊహించుకుంటాం, మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చేసేటువంటి కార్యాలు, దేవుడు చేసేటువంటి విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన చేసేటువంటి విధానాలన్నీ కూడా మనకు అర్థం కావు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన ఉద్దేశాలన్నీ కూడా వేరు. ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు నిజానికి ద్రాక్షాలు తీసుకొచ్చి వాటిని నానబెట్టి వాటిని తొక్కి రసం తీసి చేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎట్లా రావాలి ద్రాక్షారసం? దేవుడు అద్భుతాలు చేశాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. మన ఉద్దేశాలు వేరు, మన తలంపులు వేరు. మనం అనుకుంటాం ఇలా చేస్తే బాగుంటుందని, కానీ దేవుడి ఉద్దేశాలు, తలంపులు వేరుగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన అనుకున్నాడంట 11వ వచనంలో 12వ వచనంలో మనం చదువుతుంటే, ఆయన స్థలం మీద, ఆయన కుష్ఠరోగం మీద చెయ్యి ఆడించి, రోగమున్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మార్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైనటువంటి అపనాయుడును, ఫస్ఫరును ఇజ్రాయెల్ దేశంలో నదుల కంటే శ్రేష్టమైనటువంటి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకుని మళ్ళీ ఇక్కడ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? శ్రేష్టమైన నదులు అక్కడ లేవా? అక్కడ నేను మునగలేనా? ఈయన చెప్తే యోర్దాను నదికి వెళ్ళాలా అని అనుకున్నాడట. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకోవటం ద్వారానే అనేకమైనటువంటి అనర్థాలు వస్తూ ఉంటాయి. మనం అనుకోవటం ద్వారానే అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. అనుకోవటం ద్వారానే దేవుడికి మనకి సంబంధం అనేటువంటిది తెగిపోతూ ఉంటుంది. దేవుడు ఇట్లా చేస్తాడు అనుకున్నానే అని ఊహించుకోవడం ద్వారా దేవుడి కార్యము దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో చేయాలని చెప్పి మనము వదిలివేయాలి, విశ్వాసం ఉంచాలి. దేవుడి కార్యం దేవుడే చేస్తాడు, మనం అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నట్టు దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్నదాని మాట విన్నటువంటి ఈయన దైవజనుడి మాట వినడానికి ఏమంటం వచ్చింది? చిన్నదాని మాట అయితే విశ్వాసంతో విన్నాడు, నమ్మాడు, సిద్ధపడ్డాడు, చక్కగా వచ్చాడు. ఆ చిన్నదాని మాట విని ఎంత దూరం వచ్చిన వాడు దైవజనుడైనటువంటి ఎలీషా మాట వినడానికి ఏమడ్డం వచ్చింది? ఆయన అహం అడ్డం వచ్చిందా? ఆయనకున్నటువంటి డిగ్రీలు అడ్డం వచ్చినాయా? ఆయనకున్నటువంటి ఆస్తి అడ్డం వచ్చిందా? లేకపోతే ఆయనకున్నటువంటి యుగో అడ్డం వచ్చిందా? ఏమడ్డం వచ్చింది? ఆయనకున్నటువంటి కోపం అడ్డం వచ్చిందా? ఈయన కోపపడ్డాడు, నేను అనుకున్నట్టు జరగట్లేదే అని కోపం వచ్చిందట. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చాలాసార్లు మనం అనుకున్నట్టు జరగకపోతే మనకు కోపం వస్తుంది. మనం ఫ్రస్ట్రేషన్లో వెళ్ళిపోతాం, మనం బాధపడుతూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎదుగుచున్నాం. నీ విశ్వాసానికి, నీ విశ్వాసంలో ఎదగటానికి ఏది అడ్డుగా ఉంది? నీవేమనుకుంటున్నావు? దేవుని సేవకుడిని, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వాక్యాన్ని, దేవుని మాటని మనం ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాం? దేవుని వాక్యం చెప్పినప్పుడు ఏ విధంగా మనం ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్నాం అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విధానం. ఒక వ్యక్తిని మనం చూసాం, చిన్నది. ఆ చిన్నది సాక్షిగా ఉన్నది. ఇంకొక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం, ఆయన కుష్ఠరోగి. ఆయన మహాపరాక్రమశాలి కావచ్చు, కానీ పాపంతో లేకపోతే కుష్ఠుతో ఉన్నాడు. ఇక్కడ మూడో వ్యక్తి ఎలీషాని మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా దైవజనుడు అయినటువంటి దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన చెప్పినటువంటి మాటకి విధేయత చూపించి ఉంటే వెంటనే బాగుపడేవాడు. ఇప్పుడు ప్రస్తుతం అనుకుంటూ ఉన్నాడు, అనుమానంతో ఉన్నాడు, కోపం వచ్చేసింది. కోపం వచ్చినోడు వెళ్ళిపోదాం పదని చెప్పి బయలుదేరాడు. పక్కన సేవకుడు అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాసపడి వచ్చామే,
ఆ చిన్నదాని మాటకి విలువించి ఇక్కడికి వచ్చాడే, ఈ పెద్ద ఆయన చెప్పినటువంటి మాటకి మనం విలువ ఇవ్వకూడదా? ఆయన ఏం చెప్పాడు? అక్కడికి వెళ్ళి మునవన్నాడు. మునిగితే తప్పేంటి? ఎన్నో ట్రై చేశావు కదా. ఆయన మాట కూడా వింటే బాగుపడతామేమో. ఒకసారి ట్రై చేయకూడదా? ఒకసారి ప్రయత్నం చేయకూడదా అని అన్న మాటకి ఈయన విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో ఎప్పుడైతే ఆయన విధేయత చూపించి అక్కడికి వెళ్ళాడో అక్కడ మునగటం ప్రారంభించాడు. 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 7 మార్లు మునిగేంత వరకు ఆయన శుద్ధుడు కాదు. ఒకసారి మునిగి కొద్దిగా మార్పు రాలేదే, ఇంకోసారి మునిగి కొద్దిగా మార్పు వస్తే బాగుండేదే, ఏమోనే ఈ మాట కూడా నమ్మబుద్ధి కావట్లేదే అనుకున్నాడేమో. సర్లే పోదాంలే, ఒడ్డు నుండి లెక్క పెడుతున్నాడేమో. 1 2 3 ఈయనకు అనుమానం వస్తుంది. ఏమవ్వలేదు. 6వసారి మునిగినా ఏం కాలేదు. కానీ 7వసారి మునిగేసరికి పసిపిల్ల లాంటి దేహం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించాం. ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకుడు ప్రార్థన చేసి తన సేవకుడిని వెళ్ళి సముద్రం వైపు చూడు, వర్షం వస్తుందేమో చూడు. ఏమీ లేదు, ఏమీ లేదు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకొని వేదంతో ప్రార్థన చేస్తున్నాడు, గోజాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి కార్యం చూడటం కొరకు 2వసారి పంపించాడు. ఏమన్నా మేఘముందా? ఏమి కనపడలేదు. అంత నిర్మలంగా ఉండి మళ్ళా వచ్చి చెప్పాడు. మళ్ళా ప్రార్థన చేసి 3వసారి వెళ్ళమన్నాడు. ఇదేంటి 3వసారి వెళ్ళమంటాం ఏంటి? ఎంత సేవకుడు అయితే మాత్రం, ఎంత దాసుడు అయితే మాత్రం 3వసారి పంపించడం న్యాయమేనా? ఇసుకుంటూ వెళ్ళి మళ్ళా చూసి వచ్చాడు. ఏం లేదయ్యా. మళ్ళా ప్రార్థన చేసి 4వసారి వెళ్ళమన్నాడు. తలపోకుంటూ జుట్టుకోకుంటూ వెళ్ళాడేమో. బహుశా ఏంటి ఏమి రాయలేదులే కానీ బహుశా ఈయన మంచి సేవకుడు అయి ఉంటాడు. విధేయత చూపి మళ్ళా వెళ్ళి చూస్తా ఉన్నాడు. ఏమి కార్యం జరగలేదు. 5వసారి 6వసారి వెళ్ళినా ఎక్కడ. 7వసారి ఆకాశంలో అరిచేంత మేఘాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి స్థితిని మనకు అక్కడ నేర్పిస్తున్నాడు దేవుడు. స్నేహితులారా, దేవుడి సన్నిధిలో కొన్ని లెక్కలు ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు చెప్పేటువంటి మాటకి మనం విధేయత చూపించినప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారంగా దేవుడి సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దేవుడి కార్యాలు చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారంగా దేవుడు చేస్తాడు. మనం విశ్వాసం ఉంచాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో మనకు అన్ని పద్ధతులు అనుసరిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు బెండకాయ కూర వండాలంటే బంగాళదుంప కూర వండినట్టు వండలేము. బంగాళదుంప కర్రీ ఏం చేస్తాం? చక్కగా కడిగి ఉడకబెడతాం. కానీ బెండకాయ గుడ్డతో తుడిచి చక్కగా ముక్కలు కోసి దాన్ని వండాలి. దాన్ని నీళ్ళలో పిసికేవనుకో మారిపోతుంది, బంక్ అయిపోతుంది. సో అది వండేటువంటి విధానం వేరు, ఇది వండేటువంటి విధానం వేరు. వంకాయ కూర అట్లా వండలేదు. వంకాయ కూర పోయాలి, వాటిని నీళ్ళలో నానబెట్టాలి, ఉప్పు వేయాలి. దానికి ఒక పద్ధతి ఉంది. ప్రతి కూరకి ఒక పద్ధతి ఉంది. ఒకళ్ళే బిర్యానీ, అందరూ బిర్యానీ చేస్తారో అందరూ చేసేటువంటి పద్ధతులు వేరు. దేవుడు చేసేటువంటి కార్యానికి పద్ధతులు ఉండవా? మనమేమో మనం చేసేటువంటి పద్ధతులు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు తను చేసేటువంటి విధానంలో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. తల్లి కూర వండేటువంటి విధానం వేరు, పిల్లలు కూర వండేటువంటి విధానం వేరుగా ఉండవచ్చు. యూట్యూబ్లో చేసి నేర్చుకుని వండేటువంటి విధానం వేరు, ఎక్స్పీరియన్స్తో వండేటువంటి విధానం వేరు.
వెంబడించేటువంటి వాటి పద్ధతులు ఉన్నాయి. దేవుడికి మాత్రం పద్ధతి ఏం అవసరం లేదు, నా పద్ధతిలోనే చేయాలని అనుకుంటాం మనం. అందుకే ప్రార్థన చేసి జవాబు రాకపోతే చికాకు పడుతూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, దూరం అయిపోతూ ఉంటాం. కోపపడి వెళ్ళిపోతే కుష్ఠవ్యాధి పోతుందా? కోపపడి వెళ్ళిపోతే శోభ్రానికి వాళ్ళ తిరిగి వెళ్ళిపోతే ఆయన బాగుపడేవాడా? స్నేహితులారా, దేవుడు బిడ్డలారా, మనం యేసు రక్తంతో కడగబడినటువంటి బిడ్డలు, మనలో పాపం లేదు, మనం రైచస్ గా నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో సాతానుడు ఊరికే వదిలిపెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే అనుమానాలు తీసుకొస్తాడు. నువ్వు ప్రార్థనలో ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగుతూ ఉంటాడు. కొన్నిసార్లు నీ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసే నేను దిగజారుస్తూ ఉంటాను. అంత ప్రార్థన చేయడం అవసరమా? అంత ఉపవాసం అవసరమా? ఎక్కువ దూరం వెళ్ళవాకు దేవుళ్ళలోకి. అట్లట్లా వెళ్ళాలి, అంటి అంట పెట్టుకుండాలి అని చెప్పేవాడు లేకపోలేదు. నీ హృదయంలో నీవే కొన్నిసార్లు వెనకబడిపోయేటువంటి స్థితి, ప్రోత్సహించుకోకుండా ఉండేటువంటి స్థితి వస్తూ ఉంటుంది. ఎవరు ప్రోత్సహించాలి? మనం ఎవరు ఎంకరేజ్ చేయాలి? ఎవరు మనకు ఉజ్జీవాలు ఇవ్వాలి? దేవునికి ఆత్మాభిషేకంతో నింపబడాలి, దేవుడిలో మనం ఉండాలి, కనెక్షన్ అవ్వాలి. లైట్ వెలగాలంటే మన ప్లగ్ లో వైర్లు పెట్టాలి, స్విచ్ వేయాలి. లైట్ ఉంటే సరిపోదు, దానికి కరెంట్ సప్లై రావాలి. నీ ఉంటే సరిపోవు, నీకు విశ్వాసం అనేటువంటిది ఉంటే సరిపోదు. దేవునితో పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయినటువంటి అనుభవంలోనికి రావాలి, ప్రార్థన అనుభవంలోకి రావాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. విశ్వాసం అనేటువంటిది మన జీవితంలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత చూపాలి, నమ్మాలి, మనం సిద్ధపడాలి. దేవుని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధపడేటువంటి కోవలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. కోపడితే వచ్చేటువంటి సిరియా పరాక్రమశాలి అయినటువంటి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తికి ఏమీ రాదు. ఎప్పుడైతే విధేయత చూపించాడో దేవుడి సన్నిధిలో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని తన జీవితంలో అనుభవించాడు. ప్రతిరోజు మనం దేవుడి సన్నిధిలో కనగబడాలి, ప్రతిరోజు దేవునికి దగ్గరగా వెళ్ళాలి, ప్రతిరోజు దేవునికి సన్నిధిలో మనము అభిషేకాన్ని పొందుతూ ఉండాలి, ప్రతిరోజు ఉజ్జీవింపజేయబడాలి. దావీదు ఒక సందర్భంలో తను తానే ఉజ్జీవింపు చేసుకున్నాడు, తను తానే ఎంకరేజ్ చేసుకున్నాడు. ఎవ్వరు లేరు, ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు. మన జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి, ఎవ్వరు మనతో మాట్లాడు, ఎవ్వరు మనకున్నట్టు అనిపించదు, ఎవ్వరు మనకు సహాయం చేస్తున్నారు అనిపించదు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే మన సొంత వాళ్ళే మనకు అన్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది. మనకు తెలిసిన వాళ్ళే, మనతో కలిసి భోజనం చేసిన వాళ్ళే, మనతో కలిసి దేవుని ఆరాధించిన వాళ్ళే, మన సొంత బంధువులే నాకు నష్టం చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నష్టం చేస్తున్నారా చేయట్లేదా తర్వాత సంగతి. కొన్నిసార్లు అలా అనిపించినప్పుడు నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరిగా నిలిచిపోయినటువంటి వ్యక్తిని అనుకున్నప్పుడు మనం చాలా బాధపడతాం. దేవుడికి వెళ్ళాలి. అలాంటి సమయంలో ఏమనిపిస్తుంది తెలుసా? సాతానుడు అడ్వాంటేజ్ తీసుకొని మన జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాడు. సాతానుడు అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని ఆత్మహత్యకి ప్రేరేపిస్తూ ఉంటాడు. అడ్వాంటేజ్గా తీసుకొని నీవు పనికిరావని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసేస్తాడు, కృంగదీస్తాడు, మనలో ఆ రివైవల్ లేకుండా ఆపివేస్తాడు. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ మనం 4 వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి నయమాన్, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి కుష్ఠవ్యాధి పోగొట్టడానికి కారకురాలైనటువంటి ఒక చిన్నది, ఆమెకున్నటువంటి గుణాలు. మూడవ వ్యక్తి కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఆ నయమాన్ను బాగు చేయడానికి సేవకుడైనటువంటి ఎలీషా, దైవ సేవకుడు. ఆయన మనం చూస్తున్నాం. ఆయన మనం చూసినప్పుడు ఏం నేర్చుకున్నాం? ఆయన దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాడు అంతే. బయటకు వచ్చేసి లోపలికి ఆహ్వానించి కుర్చీ వేసి ఆ దేశం నుంచి వచ్చావా అమ్మో అని చెప్పి చేతులు కట్టుకొని ఆయన మొత్తం స్థలం ఇచ్చేసేసి నీవే ప్రధానం అని ఏం చెప్పలేదు.
నువ్వెవరైతే నాకేంటయ్యా? దేవుడు నాకు చెప్పన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన లోపల నుంచి కూడా బయటికి రాలేదు, ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా నీ వెళ్ళి యోర్దాను నదిలో మునిగిపోమన్నాడు. అంతే. ఒక మాట చెప్పినట్టు ఈయన స్వస్థత పొందిన తర్వాత సంతోషంతో ఉప్పొంగిపోయి ఆయన తెచ్చిన బహుమానాలన్నీ వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యగారు వచ్చాడు. ఎవరు? ఇందాక ముఖం అంతా మాడిపోయి లైట్ లేకుండా కుష్ఠవ్యాధి కలిగిన ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు? డబ్బు ఇవ్వడానికి వచ్చాడు. ఆ డబ్బు ఏముంది? ఆయన తీసుకోము, ఆయన తీసుకోవాలి. డబ్బు మీద దృష్టి లేదు ఆయన. ఎప్పుడైతే మా లెక్చరర్ ఒక ఆయన ఒక మాట చెప్పేవాడు, ఎప్పుడైతే మనం డబ్బును వెంబడిస్తామో మనం దానికి బానిసం అయిపోతాం అంట. ఎప్పుడైతే మనం దాన్ని చేతురించుకొని మనం ముందుకెళ్తామో అది మనం వెంట వస్తే అది మనకు బానిస అయిపోతాం కదా. ఆమె సో ఎప్పుడు కూడా దాని వైపు చూడకుండా దేవుని సేవకుడు అట్లా చూశాడు. అవేం తీసుకోవాలి. 4వ వ్యక్తి ఈయన ఇట్లా పిచ్చోడు పక్క నుండి సేవకుడికి సేవ చేస్తూ దైవ సేవకుడికి సేవ చేస్తున్నటువంటి గెహజీ పక్క నుండి ఎందుకని నీకు పంపించేసేసాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యాడు ఇప్పుడు వస్తాను, ఇంటికి వెళ్ళి పక్కకి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి మా బాబు చూసి వస్తానని చెప్పాడు, లేకపోతే బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పాడు. ఏం చెప్పాడు? పరిగెత్తుకుంటే వెళ్ళాడు. అతను వేసుకుని వెళ్ళిపోయి మళ్ళా ఇప్పుడే అయ్యారు పంపించాడండి. వాళ్ళు డబ్బులు తీసుకురమ్మన్నాడు. ఆయన కోసమే కదా ఆయన తీసుకొచ్చింది, తీసుకెళ్ళని ఆయన ఇచ్చేసింది. గెహజీ కుష్ఠుడు పొందాడు. ఆ డబ్బుతో పాటు కుష్ఠవ్యాధిని తెచ్చుకున్నాడు. 4 వ్యక్తి. ఈ 4 వ్యక్తుల గురించి ఎందుకు చెప్పానంటే సంఘంలో ఈ 4 వ్యక్తులు ఉంటారు. ఒకడు సాక్షి చెప్పే చిన్నదానిలాగా ఎక్కడ సమయం దొరికితే అక్కడ సాక్షిగా ఉంటారు. ఇల్లుడ్చే పని చేస్తున్నా, అంటులతో పని చేస్తున్నా, పని పిల్లలాగా ఉన్నా ఎక్కడ నా సేవకుడి గురించి చెప్పాలి, ఎక్కడ నా సంఘాన్ని గురించి చెప్పాలి, ఎక్కడ నా యేసయ్య గురించి చెప్పాలి, ఎక్కడ నేను సువార్త చెప్పాలి అనేటువంటి ఆరాటం కలిగినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వారిని ఈ షోలో ఉన్నటువంటి చిన్నదాన్ని నీవు ఏ దేశంలో ఉన్నా నీవు సాక్షిగానే ఉంటావు, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీవు సాక్షిగానే ఉంటావు. అలాంటి కేటగిరీ కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. రెండవది, సంఘంలో ఏ సంఘంలోనైనా పాపంతో ఉన్నటువంటి వారు, కుష్టి కలిగినటువంటి వారు, అనారోగ్య జీవితం కలిగినటువంటి వారు ఉంటారు. వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే ఎవరు స్వస్థపరుస్తారో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయన మాట విని విధేయత చూపించి సిద్ధపడి స్వస్థత పొందాలి. స్వస్థత పొందిన తర్వాత కృతజ్ఞత భావన కలిగి ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండాలి. మళ్ళీ ఈ అమ్మాయిలాగా మారిపోవాలి. ఇదిగో నేను ఫలానా దేశం వెళ్తే ఫలానా ప్రవక్త దేవుని దాసుడు అక్కడ ఉన్నాడు, స్వస్థపరిచేవాడు, నా దృష్టి పోయింది, నిన్ను కూడా బాగుపరుస్తాడు పో అని చెప్పి చెప్పగలిగినటువంటి సాక్షిగా ఉండాలి. 3వ వ్యక్తి దేవుని సేవకుడు. దేవుని సేవకుడు వలే చాలాసార్లు ఎవరైనా అధికారులు వస్తే పెద్ద పెద్ద పాస్టర్స్ మీటింగ్స్లో ఇట్లా చూస్తూ ఉంటాం. అధికారం వచ్చిన వెంటనే ప్రసంగం కూడా ఆపేసేసి వాళ్ళకి స్టేజ్ ఇస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పార్టీని గురించి అనౌన్స్ చేసుకొని వెళ్ళిపోతారు. దేవుని సేవకుడు చెప్పేటువంటి వాక్యానికి ఎంత విలువ, వాళ్ళు చేసే ఎంత అనౌన్స్మెంట్కి ఎంత విలువ అనేటువంటి అక్కడ తెలిసిపోతుంది. దేవుని దాసుడు, దేవుని రిప్రజెంట్గా నిలబడ్డ వ్యక్తి దేవుని వాక్యాన్ని చెప్పడానికి నిలబడ్డ తర్వాత వాక్యం ముగించడం ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. దేవుని మాటలు అవి. చాలాసార్లు బైబిల్లో రాజులకి, అధికారులకి మనం గౌరవించాలి, ప్రార్థన చేయాలి కదా అని చెప్పి దేవుడినే పక్కన పెట్టి వాళ్ళని ముందు పెడతాం. ఎంత దౌర్భాగ్యం. దేవుని సేవకుడు ఆయన వచ్చాడు కదని చెప్పి గజగజ వడగల. దేవుడు ఏం చెప్పాడు, ఆయన చెప్పాడంతే. అలా నీవు నేను కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సాక్షిగా ఉండేటువంటి విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజరు రాజా కొడుకుల వల్ల నెబుకద్నెజరు విను, నువ్వు అగ్నిగుండం తయారు చేస్తావు,
ఏర్పాటు చేసుకుంటాం మాకు అనవసరం. మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేము దాంట్లో దూకటానికైనా, నువ్వు ఏం చేస్తే దానికి అనుభవించడానికైనా మేము సిద్ధం. కానీ నీ మాట మాత్రం మేము వినం. హల్లెలూయా. దేవుని బిడ్డలు అట్లా ఉండాలి. ఏ విషయంలో విధేయత చూపించొద్దట్లేదు, నేను తగ్గించుకోవద్దట్లేదు, నేను గర్వంగా మాట్లాడమని అర్థం కాదు. దీనిలో అర్థం దేవుని విషయానికి వచ్చేసరికి నీకు దేవునికి ఏదన్నా అడ్డుబట్టగా ఉంటే రాజు అయినా పక్కన పెట్టేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఆయన పౌరుషం మనలో ఎందుకు రావట్లేదు? ఎందుకు సన్నగిలిపోతున్నాం? ఎందుకు చల్లబడిపోతున్నాం? ఎందుకు నులువెచ్చని స్థితి అయిపోతుంది? ఎందుకు రివైవల్ రావట్లేదు? ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబట్టలేదు? ఎందుకు మనల్ని మనం ప్రోత్సహించుకోవటం లేదు? దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం, ఎలీషాకి దేవునికి ఉన్నటువంటి సంబంధం మనం కలిగి ఉండగలిగితే రాజు కూడా కబురు పెట్టవచ్చు. ఎందుకయ్యా వస్త్రాలు ఇచ్చుకుంటావు? ఇక్కడ దేవుని సేవకుడు ఉన్నాడా తెలియదా? ఎందుకయ్యా నువ్వు బాధపడిపోయి గురేసుకునే పరిస్థితి నీకు ఎందుకు రావాలి? ఇక్కడ దేవునికి సన్నిధి ఉందని నీకు తెలియదా? ఎందుకయ్యా నీకు అప్పుల విషయంలో ఇంత కుమిలిపోతున్నావు? దేవుడు సమర్థుడు తీర్చగలడు అనేటువంటి విషయం నీకు తెలియదా అని నీవు ఇతరులను ప్రోత్సహించే స్థితికి నేను దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 4వ వ్యక్తి గేహజీ. ఎలీషా యొక్క గురువు ఎవరు? ఏలియా. అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఏలియా వెళ్ళిపోతూ ఆయన దుప్పటి వదిలేసి వెళ్ళాడు. ఎవరి మీద పడింది ఆ దుప్పటి? ఎలీషా. 2 అంకల ఆత్మను దయచేయమని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే నేమో మనకు తెలియదు, ఆయన 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13 అద్భుతాలు చేస్తాడు, 14 అద్భుతాలు ఎప్పుడు చేస్తాడంటే ఎప్పుడైతే చనిపోతాడో ఆ ఎముకలు తగిలి జీవం అనేటువంటిది వస్తుంది. ఆమె సో 14 అద్భుత కార్యాలు తన ద్వారా జరిగిస్తాడు. అంటే డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని అట్లా చెప్పుకోవచ్చు. మనం దేవుడి ఉద్దేశాలు వేరు, మనం అర్థం చేసుకునే విధానం వేరు. ఎనివే బట్ ఇది జస్ట్ సూచనగా నేను చెప్తూ ఉన్నాను. దేవుడి కార్యాలను ఎట్లయినా జరిగిస్తాడనే విషయాన్ని గమనించండి. అయితే ఇప్పుడు ఎలీషా యొక్క శిష్యుడు మా వింటున్నారా? అందరున్నారా? ఈ గేహజీ నిజంగా దేవునితో ఎలీషా లాగా ఏలియా లాగా నడుచుంటే ఇప్పుడు 4 బ్లెస్సింగ్స్ రావాల్సి వచ్చేది. 3 ఏళ్ళు 21 అద్భుతాలు చేసేవాడు. కానీ జీవితాంతం కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంసోని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన నా జీవితం చేయబడ్డాడు. మంచి యవనస్తుడు. ఒక్కసారి ఆయన చేతులు లేపేశాడంటే ఐరన్ రాడ్స్ పడి తెగిపోతుంది. అంత ఫలం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి అర్థం కాదు. ఒక్క ఎముక దవడ గాడిద ఎముకలు పెట్టుకొని 1000 మందిని చంపేశాడు. ఎట్లా కొట్టాడు? ఏ జిమ్కెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది బలం? దేవుడు ఆయన తోడుకున్నాడు, ఆయన్ని వాడుకున్నాడు. కానీ ఆయన తల తీసుకెళ్లి ఢిల్లీలో ఒళ్ళో పెట్టాడు. ఢిల్లీలో ఒళ్ళో పెట్టేసరికి మొత్తం అయిపోయింది కథ. సింహం రోడ్లో తల పెట్టినట్టు అయిపోయింది. అంతకుముందు దేవుడి చేత ఎదుర్కోబడ్డ వాడిని. కానీ దెయ్యం నన్ను చేసిందండి, సాతాను నన్ను చేసిందండి, సాతాను కదండి బ్లేమ్ చేయకూడదు మనం కదా. నీ ఉద్యోగం పోవడానికి, నీ ఆత్మీయత పోవడానికి, నీ ప్రార్థన జీవితం దిగజారిపోవడానికి, నీవు దేవుడి సన్నిధిలో వెనకబడిపోవడానికి ప్రతిసారి సాతాను కారణం కాదు. ప్రతిసారి సాతాను కారణం కాదు. పాపం ఎన్నిసార్లు తిట్టుకుంటుందో, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు అని. కానీ అనవసరంగా వాడిని నిందిస్తూ ఉంటాం మనం. సాతాను శోధన అండి, పడిపోయారండి. సాతాను శోధన ఎందుకు పడిపోయారు?
కన్నులతో నిబంధన చేసుకోకపోతే కదా నీవు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని చూసేది, అబ్బాయిని చూసేది, ఇంపుగా కనపడేది. కన్నులతో నిబంధన చేసుకుంటే అది ఉండదు. యోగు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఆమె కళ్ళుతో నిబంధన చేసుకున్నాడు, నోటితో నిబంధన చేసుకున్నాడు. కొన్నిసార్లు విశ్వాసం గుండె కూడా బూతులు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు అంటే మాట్లాడాలని కాదు, ఆకులు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. పాత అనుభవాలన్నీ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. విశ్వాసం ఎట్లా మాట్లాడుతాడు? నోటికి నిబంధన చేసుకో. ఎందుకు వస్తుందో మాట నీ నోట నుండి? ఆ బూతు మాట ఎందుకు వస్తుంది? అది అలవాట్ల పొరపాటు అండి, ఆ పొరపాటే మానేసేయాలి. అలవాట్ల పొరపాటు ఏంటి? ఏ అలవాటు కావాలని మనం 21 రోజులు ప్రార్థన చేశాం, ప్రార్థన అలవాటు కావాలి. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. షోమ్రోన్లో ఉన్నటువంటి చిన్నది సాక్షిగా ఉంది. నువ్వు సాక్షిగా ఉండడానికి సిద్ధపడతావా? దేవుడు సాక్షిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా నీకు సాక్షిగా ఉండగలిగితే ఎంతమంది పాపులు, కుష్టు కలిగినటువంటి వాడు స్వస్థపరచబడే వాళ్ళు నీవు సాక్షిగా ఉండకపోవటాన్ని బట్టి ఇంకా జైలు ఖాళీగా ఉంటున్నాయి సంఘాలు. ఇంకా దేవుని రాజ్యము ఆయన రాకడ ఆలస్యమైపోతూ దేవుని బిడ్డలారా, సాక్షిగా ఉంటాం. ఈ 4 విధాలైనటువంటి మనుషులు సంఘంలో ఉన్నటువంటి వాడు 4 విధాలైనటువంటి వాక్యాలు, పాఠాలు నేర్చుకోవాలి. ఈ ప్రసంగంలో సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్మకార్థమైనటువంటి సంఘంలోకి వచ్చి పాపంతో ఉన్నటువంటి వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడి దగ్గర ఉండి డబ్బును ఆశించేటువంటి విధంగా, డబ్బును కాకపోతే ఇంకోటి ఆశించేటువంటి విధంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కోవలకు చెందినటువంటి వారిగా ఉన్నామా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ, నీవేమనుకుంటున్నావు ఈరోజు? నయమాన్లాగా నువ్వు కూడా అనుకుంటున్నావా? దేవుడు అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేయొచ్చు కదా, ఇట్లా చేయొచ్చు కదా, వాడిని సహాయం చేయొచ్చు, వీడిని సహాయం చేయొచ్చు కదా, నా తలపైన చేయి పెట్టి ఆడించి స్వస్థపరచవచ్చు కదా, నా అప్పులన్నీ తీరడానికి ఒక బంగారు చేయి రోడ్డు మీద దొరకచ్చు కదా, లేదా మా ఇంట్లోకి ఎవరి నుంచి కట్టిన డబ్బులు విసిరేసి వెళ్ళిపోతే బాగుండొచ్చు కదా. నీ ఆలోచనలన్నీ దేవుడు చేసే కార్యాలు వ్యత్యాసం. ప్రార్థన చేద్దామండి. నీవు అనుకునేటువంటి వేరు, దేవుడు చేసేటువంటి వేరు. నీవు అనుకున్నా జరగలేదని రౌద్రుడు అయిపోయి కోపం తెచ్చుకుంటున్నావేమో. ప్రార్థన చేయి. ఓర్పు సహనాన్ని నేర్పాలని దేవుడు ఇంకా నీకు అద్భుతాలు చేయటం లేదేమో ఎవరు తెలుసు. దేవుడి మీద ఆధారపడు, కంప్లీట్గా ఆధారపడు. నేను ఆధారపడ్డానండి, కార్యాలు జరగట్లేదు, ఇంకా వేచియుండు, దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను బ్రతికించడమే దేవుడు చేసినటువంటి గొప్ప మెరకలు. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉంచలేదా? నీ కష్టాల్లో దేవుడు చెయ్యందించి బయటికి లేపలేదా? దేవుడి సన్నిధిలో నేర్చుకుందాం. కృప కలిగిన యేసయ్యా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. అందరితో మాట్లాడిన విధానాన్ని నీకు స్తోత్రం నాయనా. నీ సన్నిధిలో మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను అనుగ్రహించండి. మీ వాక్యాన్ని విధేయత చూపి, మీ వాక్యాన్ని నమ్మి మీరు సిద్ధపడి నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి వధువు సంఘముగా ఏర్పాటు చేసినందుకు నడిపించండి. ఈరోజు ప్రార్థనలో, వాక్యంలో, ఈ సన్నిధిలో, ఆరాధనలో పాల్గొని ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని మీరు బలపరచండి, ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామమున పెట్టడానికి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఇంతవరకు దేవుడి వాక్యాన్ని విని వీక్షించినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను.
దేవుడు మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో లేక ఫేస్బుక్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకించుకున్నాను తెలియజేస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడిలో ఎదగండి. ఈ కృప మీ అందరికీ దేవుడు దయచేసి మీ నుంచి ఆశీర్వదించాలని మీకోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. God bless you all. Thank you so much. Praise the Lord. దేవుని సంగమా ఈ సమయంలో